శ్రీరామనవమికి రాముల వారి గుళ్ళో పానకం ఇస్తున్నారని తెలిసాక మా ఊరి పిల్లకాయలు ఏం చేశారో చూడండి. ఈరోజు శ్రీరామనవమి కదా, రాములవారి గుళ్ళో పానకం పెడుతున్నారని చెప్పి మా ఊర్లో ఉన్న పిల్ల బ్యాచ్ అంతా డ్రమ్ములు, బకెట్లు, బాటిల్ అని తెచ్చేస్తున్నారు. అడిగి అంతా దాంట్లో పట్టించుకోవాలంటే చేతిలో పోసుకుంటే సరిపోదంట. ఇదైతే ఒక పెద్ద డబ్బాగాని తెచ్చేసుకున్నాడు ఇంటి నుంచి. ఇక్కడ ఇంకో బుడ్డోడు అయితే ఏకంగా 2 లీటర్ల పెప్సీ బాటిల్ తెచ్చేసాడు. వాడికి దాని నిండా పానకం కావాలంటే బాటిల్ ఎంతగానే లేడు. పానకం అనుకుంటున్నాడు, పెప్సీ అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. వాళ్ళైనా ఒక రకం, వీడైతే ఏకంగా డ్రమ్మే తీసుకొని వచ్చేసాడు. పద రాములవారి గుళ్ళో పానకం పెడుతున్నారంటే ఈ మాత్రం సరిపోదా మనకే? పద వేడి నుంచి వచ్చేవరా సామె పానకంలో పడకం లాగా. పానకం కావాలా? వాడు పానకం అడిగినందుకు వాడు నా డ్రమ్లో వేసి గ్రౌండ్ అంతా దొల్లిచ్చారు. పానకం పోయించుకోవడానికి డబ్బాలు లేవని చెప్పి డబ్బాల కోసం కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను కానీ ఒక బకెట్ తీసుకొని అయితే పోతున్నా పానకం కోసం. ఎంతమందిని వేసుకొస్తున్నాడు. అందరికీ హ్యాపీ జై శ్రీరామ్.